వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో రెండో రోజు ఆటను పూర్తిగా డామినేట్ చేసింది. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ సెంచరీతో చెలరేగగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో అదరగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్లో నితీష్, జురెల్ కూడా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్లో గిల్ మెరిస్తే వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో సర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. గత తొలి టెస్టులో సెంచరీతో పాటు 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న జడేజా ఈ మ్యాచ్లోనూ ఆదరగొట్టాడు. ముఖ్యంగా విండీస్ బ్యాటర్లకు తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తో చుక్కలు చూపించాడు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసి కీలక వికెట్లను పడగొట్టాడు. అతని బౌలింగ్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. అతని వేగవంతమైన పదునైన స్పిన్ బంతులు విండీస్ ఆటగాళ్లకు అంతుచెక్కలేదు. టెస్ట్ మ్యాచ్ అయినా వన్డే అయినా జడ్డు ఎంటర్ అయితే వికెట్ పడాల్సిందే అన్నట్టుగా చెలరేగిపోయాడు. అలా జడేజా వెస్టిండీస్ కీలక వికెట్లను నేలకూల్చాడు. రెండవ రోజు హైలైట్స్ విషయానికి వస్తే 2 వికెట్ల నష్టంతో 318 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. యశస్వి జైస్వాల్ 173 పరుగులతో, కెప్టెన్ శుభ్మన్ గిల్ 20 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించారు. అభిమానులతో పాటు భారత జట్టు ఆటగాళ్లు కూడా జైస్వాల్ డబుల్ సెంచరీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే రెండవ రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ కు భారీ షాక్ తగిలింది. తొలి రోజు 173 పరుగులతో క్రీజులో ఉన్న యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ తో సమన్వయ లోపం కారణంగా 175 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. మిడ్ ఆఫ్ దిశగా బంతిని కొట్టిన జైస్వాల్ పరుగు కోసం ప్రయత్నించగా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ జైస్వాల్ ను చూడకుండా బంతిని చూస్తూ ఉన్నాడు. అయితే జైస్వాల్ అప్పటికే పిచ్ పై సగం దూరం వచ్చేశాడు. ఆ సమయంలో గిల్ నో చెప్పడంతో గందరగోళం నెలకొంది. జైస్వాల్ తిరిగి క్రీజులోకి వచ్చేలోపే వెస్టిండీస్ కీపర్ వికెట్లను పడగొట్టాడు. దీంతో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే అద్భుత అవకాశం చేజారింది. ఈ అవుట్ భారత శిబిరాన్ని కొంత నిరాశకు గురిచేసింది. టెస్ట్ మ్యాచ్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి జైస్వాల్ తప్పు చేయగా జైస్వాల్ ను చూడకుండా బంతినే చూస్తూ గిల్ తప్పు చేశాడు. అలా ఊహించని విధంగా జైస్వాల్ డబుల్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. దీంతో రనౌట్ గా వెనుదిరిగిన భారత బ్యాట్స్మెన్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ 4వ స్థానంలో నిలిచాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ మరింత ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. జట్టుకు భరోసాగా నిలబడ్డాడు. నెమ్మదిగా పరుగులు చేయడం మొదలుపెట్టిన గిల్ ఆ తర్వాత వేగంగా బౌండరీలు బాదుతూ పరుగుల వేగాన్ని పెంచాడు. గిల్ అద్భుతమైన షాట్లతో 95 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. కెప్టెన్ గా బాధ్యత తీసుకుని తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇక టీమిండియా కొత్త వ్యూహంలో భాగంగా జైస్వాల్ అవుట్ అయ్యాక ధ్రువ్ జురెల్ కు బదులుగా యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. అతను తన బ్యాటింగ్ లో స్పష్టమైన దూకుడును ప్రదర్శించాడు. నితీష్ కుమార్ రెడ్డి క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి సిక్సర్లు, బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న నితీష్ అర్ధ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో 43 పరుగుల వద్ద జోమెల్ వారికన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. నితీష్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో ఈ మ్యాచ్ లో మెరుపులు మెరిపించాడు. నితీష్, గిల్ ఇద్దరూ కలిసి 4వ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆకట్టుకున్నారు. తొలి సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసింది. తొలి సెషన్లో భారత జట్టు 26 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు జోడించింది. లంచ్ తర్వాత రెండవ సెషన్లో శుభ్మన్ గిల్ మరియు ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ ను కొనసాగించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మంచి బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఇదే క్రమంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తన 10వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ గా బాధ్యత తీసుకున్నాక తన 7 ఇన్నింగ్స్లలో ఇది అతడికి 5వ శతకం కావడం విశేషం. దీనిని బట్టి గిల్ ఎంత అసాధారణ ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక శుభ్మన్ గిల్ మరియు ధ్రువ్ జురెల్ 5వ వికెట్ కు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ శతకం తర్వాత మరింత వేగంగా ఆడుతూ బౌండరీల మోత మోగించాడు. గిల్ మెరుపులతో భారత జట్టు స్కోరు 500 పరుగుల మార్కు దాటింది. మరో ఎండ్లో ఉన్న జురెల్ కూడా జూలు విదిలించి బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే అర్ధ సెంచరీకి 6 పరుగుల దూరంలో ఉండగా రోస్టన్ చేస్ బౌలింగ్ లో 44 పరుగుల వద్ద జురెల్ అవుట్ అయ్యాడు. దీంతో జురెల్, గిల్ మధ్య 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జురెల్ అవుట్ అవ్వగానే భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ను 518 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయింది. గిల్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 3 వికెట్లు తీసి ఆ జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మిగిలిన బౌలర్లలో రోస్టన్ చేస్ 1 వికెట్ ని దక్కించుకున్నాడు. 518 పరుగుల భారీ లక్ష్యంతో వెస్టిండీస్ తమ మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రెండవ సెషన్ చివరిలో వెస్టిండీస్ కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా బౌలింగ్ లో సాయి సుదర్శన్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో 10 పరుగుల వద్ద ఓపెనర్ కాంబెల్ అవుట్ అయ్యాడు.
రెండవ సెషన్ ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 1 వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత మూడవ సెషన్లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్ల మధ్య సమరం ఆసక్తికరంగా సాగింది. ఈ సెషన్లో వెస్టిండీస్ బ్యాటర్లు కాస్త నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. కానీ భారత స్పిన్నర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. ముఖ్యంగా జడేజా టాప్ క్లాస్ బౌలింగ్తో వెస్టిండీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. అద్భుతంగా ఆడుతూ మంచి భాగస్వామ్యాలు నిర్మిస్తూ బ్యాటింగ్ చేస్తున్న చందర్ పాల్ అతనాజ్ల జోడీని జడేజా విడగొట్టాడు. 34 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో చందర్ పాల్ అవుట్ అయ్యాడు. దీంతో వీరు నెలకొల్పిన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత అతనాజ్ను 41 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా ఆ మరుసటి ఓవర్లో రోస్టన్ చేసి 0 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఇలా వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ ఆటగాళ్లు షై హోప్, తెవిన్ ఒత్తిడికి లోను కాకుండా బ్యాటింగ్ చేశారు. దీంతో చివర్లో వెస్టిండీస్ వికెట్లు కోల్పోకుండా పరుగులు రాబట్టింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 4 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. షై హోప్ 31 పరుగులతో, తెవిన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ను దక్కించుకున్నారు. వెస్టిండీస్ ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టును ఫాలో ఆన్ గండం వెంటాడుతోంది. వెస్టిండీస్ జట్టు ఫాలో ఆన్ గండం నుండి తప్పించుకోవాలంటే ఆ జట్టు మొత్తంగా 318 పరుగులు చేయాలి. అంటే ఇంకా 178 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 6 వికెట్లున్నాయి. కాకపోతే మూడవ రోజు నుండి పిచ్ స్పిన్ కు బాగా అనుకూలిస్తుంది. భారత స్పిన్నర్ దెబ్బకు వెస్టిండీస్ జట్టు మరోసారి ఇన్నింగ్స్ తేడాతో గిల్ సేనకు విజయాన్ని కట్టబెట్టేలా కనబడుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.